తరాబీ ఎన్నోది? 16. 16వ తరాబీలో 16వ పార 16వ కాండం మనం విన్నాము. అందులో సూరే కహఫ్ 18వ సూర, జుమాకి చాలా మంది చదువుతూ ఉంటారు. సూరే కహఫ్ యొక్క 75వ ఆయత్ నుంచి ప్రారంభమవుతుంది. 111వ ఆయతలో 110వ ఆయతలో సమాప్తమైపోతుంది. అంటే సుమారుగా 35 ఆయతులు. తర్వాత సూరే మరియం ప్రారంభమవుతుంది. సూరే మరియంలో 98 ఆయతులు ఉన్నాయి. అంటే సుమారుగా 135 ఆయతులు. ఆ తర్వాత సూరే తాహా ప్రారంభం. సూరే తాహాలో ఎన్ని ఆయతులు ఉన్నాయి? మొత్తం 135 ఆయతులు ఉంటాయి. 135, 270 ఆయతులు ఇప్పుడు ఈరోజు తరావీలో మనం విన్నాం. ఈ 270 ఆయతుల్లో సహాబా యొక్క తరావీ ఎలా ఉండేదంటే 8 రకాతుల్లో ఒక్కొక్క రకాతులో కనీసం 100 చదివేవారు. ఆయతులు కనీసం 100 ఆయతులు అంటే 800 ఆయతులు చదివేవారు. అందుకే వాళ్ళు కర్రలు పట్టుకొని కొంతమంది నిలబడేవారు. ఉబై బిన్ కాబ్ రదియల్లాహు అన్హు వారు మొదటి తరావీ నుండి చివరి తరాబీ అంటే 20వ తరాబీ వరకు చదివించారు. 21 నుంచి ఆయనకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆయన రాత్రి లైలతుల్ ఖదర్ రాత్రి వెతుక్కోవడానికి సింగిల్గా ఒంటరిగా తన ఇంటి వారిని కుటుంబం వాళ్ళని తీసుకొని ఇంట్లో చదువుకునేవారు. అందుకే ఆయన రాలేదు. అంటే ఒక్కొక్క రకాతులో 100 ఆయతులు చదివేవారు. మొదటి 35 ఆయతుల్లో మనం వినింది ఏంటంటే జుల్కర్నైన్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతారు. అలాగే మూసా అలైహిస్సలాం, ఖిజర్ అలైహిస్సలాం యొక్క సంఘటన కూడా అవుతుంది. కానీ దాని గురించి అడగరు. వాళ్ళు అడిగేది 3 క్వశ్చన్లు, 3 ప్రశ్నలు అడుగుతారు సూరే కహఫ్లో. ఆ 3 ప్రశ్నలు ఏంటి? మొదటి ప్రశ్న కొండ గుహవారి గురించి చెప్పండి. రెండవ ప్రశ్న ఆత్మ అంటే ఏంటో చెప్పండి, రూహ్ అంటే ఏంటో. మూడవ ప్రశ్న జుల్కర్నైన్ గురించి చెప్పండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొండ గుహవారి గురించి ఇందులో చెప్పాడు, ఆత్మ గురించి కూడా చెప్పాడు, జుల్కర్నైన్ గురించి చెప్పాడు, మరి అలాగే ఖిజర్ అలైహిస్సలాం వారి గురించి కూడా చెప్పాడు. అంటే మూసా అలైహిస్సలాం, ఖిజర్ అలైహిస్సలాం వారిద్దరి ఒక సంఘటన ఉంటుంది, అది కూడా చెప్పాడు. అయితే మనం అక్కడి నుంచే విన్నాము. హజరత్ మూసా అలైహిస్సలాం ఖిజర్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయనతో, నేను మీ దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చానండి, అల్లాహ్ పంపించారు, నా దగ్గర ఉండలే, వెళ్ళిపో అని చెప్పి ఆయన అంటారు. అలా అనకండి, అల్లాహ్ తలుచుకుంటే మీతో ఉంటాను, నేను సబర్ చేస్తాను. సరే, నాతో ఉండాలంటే నువ్వేం అడగకూడదు, నేను ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలంతే. అడిగావు, ఎదురు ప్రశ్న అడిగావు, మరి ఇంకా నా దగ్గర ఉండలే, వెళ్ళిపోవలసింది. కానీ ఆయన 2 సార్లు అడుగుతారు. ఇక 3వసారి అడిగేటప్పుడు ఇదే లాస్ట్, ఇక నువ్వు అడిగితే మాత్రం నిన్ను పంపించేస్తాను అని మూసా అలైహిస్సలాంతో అంటారు. మూసా అలైహిస్సలాం 3వసారి కూడా అడిగేస్తారు, ఆయన్ని పంపించేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అయ్యో నా సహోదరుడు మూసా అలైహిస్సలాం కాస్త ఓపిక పడితే బాగున్ను, ఆయనకి అన్ని విషయాలు కూడా తెలిసేవే అని అన్నారు. ఇది సూరే కహఫ్ యొక్క ఆ సంఘటన. జుల్కర్నైన్ ఎవరు? జుల్కర్నైన్ అనే ఒక రాజు. ఆయన ప్రవక్త కాదు, కొంతమంది ప్రవక్త అంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలు ఆయన ప్రజలకు చెప్పేవాడు, అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్థాపించేవాడు. తూర్పు పడమర్లు ప్రయాణం చేశాడు. దాన్ని అలెగ్జాండర్ అని చెప్పి కొంతమంది అంటారు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు ఆయనే అని. జుల్కర్నైన్ అంటే, కర్నైన్ అంటే 2 కొమ్ములు, 2 కొమ్ములు ఉంటాయి. 2 కొమ్ములు కాదు, 2 దిక్కులు. తూర్పు పడమర్లు ప్రయాణం చేసి ఆయన అనేకమైనటువంటి సమాజాలని, సంఘాలని, జాతులను చూసి వారిని సంస్కరించి ఎవ్వరు కూడా ఆయనతో యుద్ధం చేయలేరు అన్నమాట, ఎదిరించలేరు. అంత బలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఇచ్చాడు. చివరికి యాజూజ్ మాజూజ్ అనే ఒక జాతిని ఆయన ఏం చేశారు, 2 కొండల మధ్య బంధించేశారు.
బంధించి ఇంకా ఖయామత్ వరకు వీరు బయటకు రాలేరు అని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ సూరాలోనే ఏమంటున్నాడంటే, ఏ రోజైతే ఖయామత్ వస్తుందో ఆ రోజు యాజూజ్ మాజూజ్ ఎలా వస్తారంటే వారు ఒక ప్రవాహం మాదిరిగా బయలుదేరి వచ్చేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దొరికినవన్నీ కూడా తినేస్తుంటారు, దొరికినవన్నీ కూడా తాగేస్తూ ఉంటారు. భూలోకంలో తినే త్రాగే ఆహార పదార్థాలన్నీ సమాప్తమైపోతాయి. మానవ జాతిని కూడా వారు తినేస్తారు. ఎక్కడ పడితే అక్కడ అల్లకల్లోలాలు. వారి నుండి రక్షించడానికి హజరత్ ఈసా అలైహిస్సలాం మొత్తం మానవ జాతిని తీసుకొని ఆయన తూరు పర్వతం ఎక్కడైతే ఉందో హజరత్ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో మాట్లాడారు. అక్కడికి వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువాలు నిమగ్నమై ఉంటారు. యాజూజ్ మాజూజ్ జాతి సమాప్తం అవుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, చూడండి ఈ సూర కహఫ్ చివరి భాగంలో అల్లాహ్ ఒక మాట అంటున్నారు. అల్లాహ్ గురించి మనం పూర్తిగా చెప్పాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము మనం పూర్తిగా ప్రజలలో చెప్పాలి అంటే సప్త సముద్రాల్ని సిరా చేసుకొని భూమిపై ఉండే వృక్షాలన్నీ కలాలు చేసుకొని పేపర్ల మీద రాస్తూ పోతే సముద్రాలన్నీ కూడా అయిపోతాయి, కళాలన్నీ అరిగిపోతాయి, భూమిపై వృక్షాలు అరిగిపోతాయి, కానీ ఆయన మాటలు ఇంకా మిగిలి ఉండిపోతాయి. అన్ని మాటలు. తర్వాత సూరే మరియం ప్రారంభమవుతుంది. ఈ మరియం సూరాలో ఉన్నటువంటి ప్రారంభ ఆయతులే నజాషీ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాఫర్ రజియల్లాహు అన్హు, జాఫర్ బిన్ అబూ తాలిబ్ యొక్క కుమారుడు జాఫర్ నజాషీ ముందు ఆ ప్రారంభ ఆయతులు చదివారు. చదవగానే నజాషీ కన్నీరు మున్నీరైపోయాడు. ఆయన ఒక క్రైస్తవుడు, కానీ ఇవి చదివిన తర్వాత అన్నాడు, నువ్వు చదివావే ఈ ఆయతులు సూరే మరియంవి, ఇది మరియు హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి రెండు గ్రంథాలు అంటే ఇంజీల్ మరియు ఈ ఖురాన్ మీరు చదివినవి రెండు కూడా ఒక్క జ్యోతి నుండి వచ్చిన రెండు వెలుగులు అన్నాడు. ఆ తర్వాత నజాషి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించారు. జాఫర్ రదియల్లాహు అన్హు వారు ఇదే సూరే మరియం యొక్క ఆయతులు చదివారు. ఇందులో ఏముంది, ముందు జకరియా అలైహిస్సలాం గురించి వస్తుంది, తర్వాత మరియం అలైహిస్సలాం గురించి వస్తుంది, తర్వాత ఈసా అలైహిస్సలాం గురించి వస్తుంది, తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి వస్తుంది, తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి గురించి వస్తుంది, తర్వాత మూసా అలైహిస్సలాం గురించి వస్తుంది, తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి వస్తుంది, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్ యొక్క ప్రవక్తల గురించి వస్తుంది. అక్కడే మనం అందరం కూడా సజ్దా చేశాము. వారు అల్లాహ్ యొక్క ఆయతులు రాగానే సజ్దా చేస్తారు అనగానే మనము కూడా సజ్దాలో వెళ్ళిపోయాము. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా ముష్రికుల యొక్క కుట్ర గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. చెప్తూ తర్వాత ముందుకెళ్ళి ఈ ప్రపంచంలో చాలా మంది అల్లాహకు కొడుకున్నారు అంటున్నారు, దేవునికి కుమారుడు ఉన్నాడు అంటున్నారు. ఇది ఎంత భయంకరమైన మాట అంటే ఈ మాట కారణంగా ఆకాశాలు పగిలిపోతాయి, భూమి పగిలిపోతుంది, పర్వతాలు తునాతునకలైపోతాయి. అంత భయంకరమైన మాట వీరు కల్పించి తెచ్చారు. తర్వాత మనం సూరే తాహాలో ప్రారంభమవుతాం. సూరే తాహాలో ఏముంది, హజరత్ మూసా అలైహిస్సలాం వారి పూర్తి చరిత్ర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో చెప్పేశాడు. తాహాలో అది మూసా అలైహిస్సలాం వారి పుట్టుక గురించి చెప్పారు. తర్వాత మూసా అలైహిస్సలాం ఒక ఊరికి వెళ్ళిపోతారు. ఆ ఊరిలో ఆయన నికా చేసుకుంటారు. నికా అయిన తర్వాత కాడి నుంచి వస్తుంది. ఆయన బయలుదేరి వస్తూ దారిలో ప్రవక్త పదవి దొరుకుతుంది. ఆయన ఒక అగ్ని చూస్తాడు. చూసి అది అగ్నేమో అనుకుంటారు, అగ్ని కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వెలుగు. అక్కడికి వెళ్ళగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ మూసా నేను అల్లాహ్, ఇన్నని అనల్లాహ్ అని చెప్పి అల్లాహ్ మూసాతో మాట్లాడి ప్రవక్త పదవి ఇస్తాడు. హజరత్ మూసా అలైహిస్సలాం అంటారు, అల్లాహ్ నా నోరు సరిగా తిరగట్లేదు, నాకు నెత్తి ఉంది, సరే అది బాగు చేస్తాను. అల్లాహ్ మరి వాడు ఫిరౌన్ చాలా దుర్మార్గుడు కదా, ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా, కిందే పాము అయిపోద్ది, అది నీ చేతిని సంకలో పెడితే అది బాగా చంద్రుని బాగా ప్రకాశిస్తుంది. అలాగే చాలా అద్భుతాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. ఇంకా మూసా అలైహిస్సలాం భయపడుతూ ఉంటే, మూసా భయపడవద్దు, నీకేం కావాలన్నా ఇస్తాను, వెళ్ళు ఫిరౌన్ దగ్గరికి నా యొక్క సందేశం తీసుకువెళ్ళు. హజరత్ మూసా అలైహిస్సలాం వెళ్తారు. ఫిరౌన్ ఏమంటాడంటే, ఓ నువ్వు మంత్రజాలం నేర్చుకుని వచ్చావా, నా దగ్గర కూడా ఉన్నారు మాంత్రికులు, నేను తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చాడు. మూసా అలైహిస్సలాం హారూన్ అలైహిస్సలాం ఇద్దరు పోటీ పడ్డారు. మాంత్రికులు ఎంతమంది వచ్చారు, 70,000 మంది వచ్చారు. 70,000 మందితో పోటీ పడటానికి ఇద్దరికి ఎలా ఉంటుంది, ఆయన భయపడ్డారు.
హజరత్ మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ అన్నాడు, మూసా భయపడొద్దు, నీ చేతిలో ఏముందో అది జాగ్రత్తగా పట్టుకో. అల్లాహ్ సరే అన్నాడు. వారందరూ మంత్రజాలం వేశారు, కర్రలు తాళ్ళు వేశారు, అవన్నీ పావులై వస్తూ ఉంటే మూసా అలైహిస్సలాం భయపడుతూ ఉంటే అల్లాహ్ అన్నారు, మూసా నీ కర్ర నీ చేతిలో ఉంది, కింద పడేయగానే అవి మొత్తం మంత్రజాలాన్ని మింగివేసింది. అప్పుడేమైంది, అంతా అక్కడ ప్లేట్ మారిపోయింది. ఫిరౌన్ తీసుకొచ్చినటువంటి ఇంత కష్టపడి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఆ మాంత్రికులందరూ కూడా ఇస్లాం స్వీకరించారు, ముస్లింలు అయిపోయారు. వారందరూ ముస్లిం అయితే ఇదెక్కడ బాగా, ఏదో మూసా మరియు హారూన్ని తరమాలని నేను అనుకుంటే వీళ్ళు కూడా ఇదే గ్రూప్ లో వెళ్ళిపోయారే అని చెప్పి, ఇదిగో మీరందరినీ కూడా నేను చంపుతాను, సిలువలు నేస్తానని సిలువ మీద ఎక్కించాడు. ఎందుకంటే వాడు మేకులు కొట్టేవాడు, వాడి పేరే మేకులు కొట్టేవాడు. ఫిరౌన్ అసలు అవుతాద్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. అందరికీ సిలువలు వేసి మరణ శిక్ష ఇస్తాడు, కానీ వారందరూ షహీద్ అయిపోతారు, అమర వీరత్వం పొందుతారు, కానీ ఇస్లాంని మాత్రం విడిచిపెట్టారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఆ తర్వాత బనీ ఇస్రాయిల్ని తీసుకొని ఒక దారంట సముద్రం దాటి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా మనం సూర్య బకరాలో విన్నాము, అవే వస్తాయి. చివరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళా ఆదం అలైహిస్సలాం గురించి చెప్తున్నాడు. మనం సూర్య బకరాలో ఆదం గురించి విని ఆ తర్వాత మూసా అలైహిస్సలాం గురించి విన్నాం. ఇక్కడ మూసా అలైహిస్సలాం యొక్క చరిత్ర అంతా చెప్పి మళ్ళా ఆదం అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పి ముగించాడు. ఇది సూర్య త్వాహా ముగింపైంది. రేపటి నుంచి మనం సూర్య అంబియా వింటాం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమీన్.